నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం చొరవ సమావేశానికి రావాలని ఇరు రాష్ట్రాల సీఎంలకు జలవనరుల శాఖ ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ త్వరలోనే శుభవార్త వింటుందన్న వెంకయ్య విభజన హామీలు నెరవేరుస్తున్నామని ఈటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడి తెలంగాణలో ప్రతిపాదిత కొత్త జిల్లాలపై అభ్యంతరాల వెల్లువ తెరపైకి వరంగల్ గ్రామీణ జిల్లా పరిశీలించాలని అధికారులకు కేసీఆర్ సూచన ఆంధ్రప్రదేశ్లో ఆందోళనల మధ్య ముగిసిన బి కేటగిరీ మెడికల్ కౌన్సెలింగ్ స్థానికులకు అన్యాయం జరుగుతోందంటూ విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి తెలుగు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో కొలువుదీరిన బొజ్జ గణపయ్య కశ్మీర్లో అఖిలపక్షంతో చర్చలకు వేర్పాటువాదుల తిరస్కరణ కేంద్రం రాజకీయ ప్రక్రియ చేపట్టాలన్న ఎంపీలు ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్కు రెండో స్థానం కొద్దిమంది ధనికుల వద్దే పోగుపడిన 54% సంపద యుఎస్ ఓపెన్ 4వ రౌండ్లో నదాల్ ఓటమి క్వార్టర్స్ కు చేరిన సోంగా విన్సీ వోజ్నియాకి మిక్స్డ్ డబుల్స్ లో సానియా జోడీకి చుక్కెదురు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన కేంద్ర జలవనరుల శాఖ ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపింది కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఇద్దరు సీఎంలతో సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకాలపై చర్చించనున్నారు ఈ మేరకు ఈ నెల 11, 18, 19 తేదీల్లో ముఖ్యమంత్రులకు ఆమోదయోగ్యమైన తేదీలు తెలియపర్చాలని కేంద్ర జలవనరుల శాఖ ఇరు రాష్ట్రాల సీఎస్లకు వేర్వేరుగా లేఖలు రాసింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న కేంద్రం సుహృద్భావ వాతావరణంలో వివాదాన్ని పరిష్కరించుకునేలా చేయడమే ఈ సమావేశం లక్ష్యమని స్పష్టం చేసింది తెలంగాణలో దసరా నుంచి కొత్త జిల్లాల ప్రారంభానికి కసరత్తు ముమ్మరంగా సాగుతూ ఉండగా తాజాగా వరంగల్ గ్రామీణ జిల్లా ప్రతిపాదన తెరపైకొచ్చింది నగర ప్రాంతం లేకుండా వరంగల్ జిల్లాలోని కొన్ని గ్రామీణ మండలాలతో గ్రామీణ జిల్లా ఏర్పాటు చేయాలని కొందరు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించారు హన్మకొండ స్థానంలో వరంగల్ గ్రామీణ జిల్లా ఏర్పాటు చేసి హన్మకొండను వరంగల్లోనే కొనసాగించాలని ప్రతిపాదించారు దీనికి భద్రకాళి లేదా కాకతీయ అని పేరు పెట్టాలని కోరారు తాజా ప్రతిపాదనపై పూర్తిస్థాయి కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు మరోవైపు ప్రతిపాదిత కొత్త జిల్లాలపై తెలంగాణ వ్యాప్తంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు సూచనలు వెల్లువెత్తుతున్నాయి కొత్త జిల్లాలు రెవెన్యూ మండలాల్లో మార్పులు కోరుతూ ఆదివారం నాటికి 29,377 విజ్ఞప్తులొచ్చాయి ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులకు సంబంధించి యాజమాన్య కోటా మొదటి విడత సీట్ల భర్తీ అనేక ఆందోళనల మధ్య ముగిసింది సీట్ల భర్తీలో స్థానికులకు అన్యాయం జరుగుతోందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టగా ఆదివారం మధ్యాహ్నం ఆలస్యంగా ప్రారంభమైన కౌన్సెలింగ్ రాత్రి 11 గంటల వరకు జరిగింది అటు కన్వీనర్ కోటా సీట్ల భర్తీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ ఆలస్యం వల్లే ఆంధ్రప్రదేశ్లో రెండో విడతకు జాప్యం జరుగుతోందని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ రవిరాజు చెప్పారు సెకండ్ కౌన్సిలింగ్ డిలే ఏమి లేదు ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది కనుక మనం కొంత టైం ఇచ్చి వీళ్ళందరూ జాయిన్ అయిన తర్వాత మనకి నెలాఖరు వరకు టైం దొరికింది మామూలుగా అయితే ఆగస్ట్ 31కి అయిపోవాలి ఈసారి సెప్టెంబర్ 30th వరకు మనకి టైం ఇచ్చారు అందువల్ల మిడిల్ ఆఫ్ సెప్టెంబర్లో సెకండ్ కౌన్సిలింగ్ పెడుతున్నాం అది తెలియక హడావిడి చేస్తున్నారు తెలియక తర్వాత అనవసరమైన ఆతృత వల్ల ఏదో సీటు పోతుందని తప్ప ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న రూల్ పర్ఫెక్ట్గా ఉంది తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి శోభ నెలకొంది ఊరు వాడ గణపతి నామ స్మరణతో మారుమోగుతున్నాయి వెండికొండ గణపయ్య ఆశీస్సులు దండిగా ఉండాలని వేడుకుంటూ భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్యమంత్రి కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు
హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. ఖైరతాబాద్ లో విఘ్నేశ్వరుడు శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. భారీ వినాయకుడి ఆశీస్సుల కోసం భక్తులు తరలి వస్తున్నారు. 500 కేజీల లడ్డు ఉండ్రాళ్ల గణపయ్య కోసం సిద్ధం చేశారు. నల్గొండ పద్మశాలి సంఘం ప్రతినిధులు కర్ణాటి యాదగిరి లింగయ్య 72 అడుగుల భారీ కండువాను ఖైరతాబాద్ గణేశుడి కోసం తయారు చేశారు. భాగ్యనగరంలో వాడవాడలా పార్వతీ తనయుడు కొలువు తీరాడు. విగ్రహాలు పూజా సామాగ్రి అమ్మకాలతో భాగ్యనగర మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ నినాదంతో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు, కాలనీల సంక్షేమ సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాయి. అటు జిల్లాల్లోనూ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పలువురు భక్తులు విద్యాబుద్ధుల గణపయ్య దీక్ష తీసుకున్నారు. భక్తుల నీరాజనాల మధ్య పార్వతీ తనయుడు ఆంధ్రప్రదేశ్లో వాడవాడలా కొలువుదీరి అందరికీ అభయహస్తం అందిస్తున్నాడు. దేశ విదేశాల్లోని తెలుగువారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మించడానికి వరసిద్ధి వినాయకుడి ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎటు చూసినా వినాయక చవితి సందడి. పల్లెలు పట్టణాల్లో భక్తజన సందోహం. ఆంధ్రప్రదేశ్ అంతటా బొజ్జగణపయ్య నామస్మరణ మారుమోగుతోంది. విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు కళాశాలలో 72 అడుగుల సిద్ధిబుద్ధి సమేత కైలాస మహాగణపతిని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విజయవాడ నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మండపాలు ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలు, పాలవెల్లి, పత్రి కొనుగోళ్లతో విజయవాడ కూడళ్లలో సందడి నెలకొంది. వైవిధ్య రూపాల గణేశుణ్ణి ప్రతిష్ఠించి పలువురు భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో చవితి ఉత్సవాల శోభ నెలకొంది. విశాఖ గాజువాక లంకా మైదానంలో 78 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని ఎంవీపీ కాలనీ, ఆళ్వార్దాస్ మైదానంలో 58 అడుగులు, చినవాల్తేరులో 45 అడుగులు గణేశుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఎంవీపీ కాలనీలోని భారీ విగ్రహం ఈసారి 21 రోజుల పాటు పూజలు అందుకోనుంది. విశాఖలోని ప్రసిద్ధ సంపత్ వినాయక ఆలయం, దుర్గా గణపతి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చోడవరంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గణనాథుడి కోసం తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో భారీ లడ్డూలు సిద్దమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద వినాయకుడి విగ్రహాలకు ఇక్కడి నుంచే ప్రసాదాన్ని అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా సురుచి స్వీట్స్ శ్రీ భక్తాంజనేయ మిఠాయి దుకాణం అతిపెద్ద లడ్డూల్ని తయారు చేశాయి. సురుచి సంస్థ 500 కిలోల లడ్డూను ఖైరతాబాద్ గణేశుడి కోసం పంపించింది. ఇదే సంస్థ 12,500 కిలోల భారీ లడ్డును గాజువాక గణనాథుని కోసం సిద్దం చేసింది. భక్తాంజనేయ స్వీట్స్ సంస్థ 13,500 కిలోల లడ్డూను తయారు చేసింది. ఈ ప్రసాదాన్ని విజయవాడలోని డూండి వినాయకుడికి అందించనున్నారు. ఆందోళనలతో అట్టుడుకుతున్న జమ్మూ కశ్మీర్లో శాంతి నెలకొల్పేందుకు వెళ్లిన అఖిలపక్షంతో చర్చలు జరిపేందుకు వేర్పాటువాదులు అంగీకరించడం లేదు. కేంద్ర హోంమంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన 30 సభ్యుల బృందం మొదటి రోజు వివిధ వర్గాలకు చెందిన సుమారు 200 మందితో సమావేశమై అభిప్రాయాలు తీసుకుంది. వేర్పాటువాదుల్లో ముఖ్యమైన నాయకులతో చర్చించేందుకు సభ్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 60 రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న గిలానీ ఎంపీలు లోపలికొచ్చేందుకు కూడా ఒప్పుకోలేదు. గిలానీ అనుచరులు ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ వచ్చినప్పుడే చర్చిస్తానని మరో వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ నేతలకు చెప్పారు. హురియత్ నేత మీర్వాయిజ్ ఉమర్ ఫారూక్, షాబిర్ షాతో ఎంఐపీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సమావేశమైనప్పటికీ చర్చలకు ఇరువురూ ఒప్పుకోలేదు. ఢిల్లీలో పాలకుల తిరస్కరణ ధోరణి కశ్మీర్ అల్లర్లకు కారణమని ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ అఖిలపక్షానికి నివేదికిచ్చింది. मीरवाइज साहब से मेरी मुलाकात हुई। मैं शुक्रगुजार हूं कि उन्होंने मुझसे मुलाकात की और वो काफ़ी नाराज़ हैं और ये तमाम हालात को लेकर उन्होंने कहा कि मैं आपसे बात नहीं कर सकता, इसलिए कि उनकी ऑर्गेनाइजेशन ने ये तय किया है कि वो किसी भी एमपी से बात नहीं करेंगे। मगर एक शुरुआत तो हुई है। अब हम उम्मीद करते हैं कि आगे गवर्नमेंट ऑफ इंडिया इस चीज को लेकर आगे बढ़ेगी, एक पॉलिटिकल डायलॉग होगा, एक पॉलिटिकल प्रोसेस स्टार्ट होगा. All of them said they decided not to talk on this issue, but we have come here to express our desire that there should be
First of all, restoration of peace and normalcy. Secondly, a political dialogue, which will be an unconditional political dialogue. And thirdly, through that political dialogue, to move towards a reasonably stable solution to the entire problem. So we told them that our first priority is now to restore normalcy. రాష్ట్ర విభజన ద్వారా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకునేందుకు నరేంద్ర మోదీ సర్కార్ చిత్తశుద్దితో ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని పునరుద్ఘాటించిన ఆయన ఏపీ ఆర్థిక లోటును పూరించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు త్వరలోనే కేంద్రం నుంచి తీపి కబురు అందుతుందని చెప్తున్న వెంకయ్యనాయుడుతో మా ప్రతినిధి పూర్ణ చంద్రశేఖర్ ముఖాముఖి. చెప్పండి, ఎలాంటి నిధులు కేటాయింపు జరిగింది, ప్రధానంగా ఏ రంగాలకు కేటాయింపులు జరిగాయి ఈ రెండు దాటిన? రాష్ట్ర విభజన తర్వాత గతాన్ని స్మరించుకుంటూ ఉండడం కాకుండా రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి, ఆ రాష్ట్రానికి ఏర్పడిన అభివృద్ధి లోటును పూరించడానికి కేంద్ర సహకారం చాలా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం చట్టంలో పేర్కొన్న అంశాలు, చట్టంలో పేర్కొనని అంశాలు, అలాగే కొన్ని నోటి మాట ద్వారా ఇచ్చిన హామీలు, వీటిపై దృష్టి పెట్టి ఒకదాని తర్వాత ఒకదాన్ని పూర్తిగా అమలు చేసే ప్రయత్నం చేస్తోంది. బహుశా దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఎక్కువ ప్రాజెక్టులు కానీ సంస్థలు కానీ ఏ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేదని నేను భావిస్తున్నాను. ఏదో గొప్ప చెప్పడం కోసం కాదు, దానిపైన చర్చకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కొంతమంది ప్రత్యేక హోదా ఇస్తే సమస్య పరిష్కారం అయిపోద్ది, ప్రతి జిల్లా హైదరాబాద్ అయిపోద్ది, ఇలా మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా వలన కొన్ని ప్రయోజనాలు నెరవేరుతాయి, కానీ ప్రత్యేక హోదాతో సమస్యలన్నీ పరిష్కారం కావు. అందుకని నేను చెప్పదలుచుకుంది ఎప్పుడు ముక్కు సూటిగా చెప్తాను, అది సంజీవని కాదు. అయితే మీరు ఎందుకు అడిగారంటే అవసరం అని చెప్పని భావించాను కాబట్టి అడిగాను. వీళ్ళెవరూ అడగలేదు ఆ రోజు, వీళ్ళకెవరికి అది గుర్తులేదు, దానిపైన అవగాహన కూడా లేదు. ఈ రాష్ట్రానికి ఆ రోజున్న రెవెన్యూ లోటు అవుతుందో ఆ రెవెన్యూ లోటును పూరిస్తామని మంత్రి గారు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. అయితే దాంట్లో తేడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇన్ని వేల కోట్లు లోటు ఉందని చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం ఆ లెక్కలు సరైనవి కాదు, మీరు దేని కింద ఖర్చు పెట్టారో ఆ వివరాలు ఇవ్వండి, అది చూసిన తర్వాత తప్పనిసరిగా ప్రతి రూపాయి కూడా లోటు లేకుండా నేను చూస్తానని ఆర్థిక మంత్రి గారు సభలో హామీ ఇచ్చాడు. అది కేంద్రం రాష్ట్రం కలిసి కూర్చొని చర్చించుకుంటున్నాయి, తొందరలోనే ఒక అంగీకారానికి వస్తాయని చెప్పని నేను భావిస్తున్నాను. దాని ప్రకారం ఆ లోటును పూరిస్తారు. ప్రత్యేక హోదా గురించి వెంకయ్యనాయుడు గారు ప్రధానంగా మాట్లాడారు, ఆ విషయాన్నే పట్టించుకోలేదని. ఒకటి, రెండోది వచ్చేసి ఆ హోదా అనేటువంటి ఇంప్లిమెంట్ చేసింటే రాష్ట్రానికి రాయితీలు కావచ్చు, లేకపోతే పరిశ్రమంగా అభివృద్ధి జరిగేది, పరిశ్రమలు వచ్చేటువంటి వాదన ఎక్కువగా వినిపిస్తుంది. ఇది వాదన చేయడంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. ప్రత్యేక హోదా అడిగింది నేనే, వీళ్ళెవరు ఆ రోజు నోరెత్తకపోయినా, వీళ్ళెవరికి ఆలోచన రాకపోయినా 14వ ఆర్థిక సంఘం దరిమిల సిఫారసు చేసింది ఏంటంటే ఈ ఎక్కడైతే లోటు ఉందో ఆ లోటును పూరించండి, అంతేగాని రాష్ట్రాల మధ్య ఎలాంటి ఇతర తేడా ఉండకూడదని. అంటే దాని అర్థం పరోక్షంగా మన ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది అవుతుందో ఆచరణ సాధ్యం కాదన్నమాట వాళ్ళు అన్నారు. 14వ ఆర్థిక సంఘం తర్వాత వచ్చింది కదా, ప్రధానమంత్రి ఇచ్చిన హామీ ముందు కదా, అందుకని ముందు ఇచ్చిన హామీని మనం నెరవేర్చాలనేది నా వాదన. దానికి ఆర్థిక మంత్రి గారు చెప్తున్న సమాధానం ఏంటంటే హామీ వేరు, చట్టం వేరండి. చట్టంలో కానీ ప్రత్యేక హోదా ఇద్దామని కానీ ఆ రోజు ప్రభుత్వం ప్రతిపాదించి చట్టం కానీ అమల్లోకి వచ్చి ఉంటే ఇవాళ ఉన్న ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఉండేది కాదు. ఆ తర్వాత వచ్చిన సిఫారసులు పాత చట్టాన్ని దాన్ని మరుగుపరచలేవు అని చెప్పని. సో ఒరిస్సా కానీ, లేకపోతే బీహార్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం కానీ, అలాగే ఇంకా అనేక రాష్ట్రాలు, 9 రాష్ట్రాలు ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాయి. ఈ 14వ ఆర్థిక సంఘం సిఫారసు దృష్ట్యా ప్రత్యేక హోదాపై ఏర్పడిన సందిగ్ధతకు ఈ వారం రోజుల్లోనే తెర దించాలని కూడా నేను గట్టిగా చెప్పాను. ప్రధానమంత్రి గారికి చెప్పాను, పార్టీ అధ్యక్షుడికి చెప్పాను, ఆర్థిక మంత్రి గారికి చెప్పాను, ముఖ్యమంత్రి గారితో చర్చ జరుపుతున్నాం. ఈ సందర్భం ఇంకో మాట కూడా మాట్లాడుతుంది. కొంతమంది చంద్రబాబు నాయుడు ఏదో భయపడుతున్నాడు, ఆయనకేదో అక్కడ ఇది ఉన్నాయి చంద్రబాబు నాయుడు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు పైన విచారణలు కేంద్రం ముందు అలాంటి విచారణ ప్రతిపాదనలు ఏమీ లేవు. ఇలాంటి చౌకబారం ప్రచారం చేసి విషయాన్ని రాజకీయం చేయొద్దని నేను అందరినీ కోరుతూ ఉన్నాను. ఆర్థిక లోటు భర్తీ విషయంలో కావచ్చు, లేకపోతే ఒక తీపి కబురు అందబోతుంది రాష్ట్రానికి, ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, ఆ తీపి కబురు సారాంశం ఏంటి? అది సారాంశం ముందు చెప్తే దాంట్లో ఉండే తీపి కాస్త పోతుంది. అది ఆర్థిక మంత్రి, ప్రభుత్వం కూడా ఎలా పనిచేస్తుంది. నా విభాగంలో ఉండే విషయం పని, నా విభాగంలో ఉదాహరణకి రాజధానికి సహకారం చేసే విషయం ఉందనుకోండి. మొదటి సంవత్సరం మార్చి లోపలే, ఆ రోజే 15 మార్చి లోపలే 1000 కోట్ల రూపాయలు అటు ఇటు చూడకుండా మంజూరు చేస్తాం. 1000 కోట్లు పెద్ద ఎక్కువ అంటే కొంతమందికి ఎక్కువ కాదు. మొన్న ఒక ఆయన అన్నాడు కేంద్రం ఏదో 36,000 కోట్లు ఇచ్చాను, ముష్టి 36,000 కోట్లు అని.
36,000 కోట్లు ముష్టి చేసే ఎవరైనా ఉంటే నేను కూడా పోయి వాళ్ళ దగ్గర తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. 36,000 కోట్లు కేంద్రము ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలా? చేసేది కూడా నేను రేపు ప్రకటన చేశారనుకోండి, ప్రత్యేక హోదా ఇచ్చారనుకోండి, ప్రత్యేక హోదా కాకుండా దాంతో సమానమైన దాన్ని మించిన కొద్దిగా ఏదన్నా సహకారం అందించారనుకోండి, అయినా కూడా కేంద్ర సహకారం రాష్ట్రానికి నిరంతరం సాగుతూ ఉండాలనేది నా పాయింట్. 10 ఏళ్ల పాటు సాగాలి. అప్పుడే ఈ అసమానత పోద్ది. అప్పుడే ఆంధ్రప్రదేశ్ మళ్ళా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి వచ్చి వేగంగా ముందుకు వెళ్తుంది. ఆ దిశలో నేను ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. ఇలాంటి వాళ్ళ యొక్క విమర్శలకు వెరసి మనసు బాధేసినప్పుడు కూడా వెరసి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. మోడీ గారు కూడా వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని నీతి ఆయోగ్తో మాట్లాడు. అలాగే నన్ను, ఆర్థిక మంత్రిని సుజనా చౌదరి, మన వైఎస్ చౌదరి, తర్వాత అమిత్ షా గారిని కూర్చొని మీరు మాట్లాడి ఒక ముసాయిదా తయారు చేయమన్నాడు. మేము మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా అటు కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య చర్చలు జరుగుతున్నాయి, నోట్స్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. తర్వాత దాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక మంత్రి గారు ప్రకటన చేయాలా. ఆ ప్రకటన చేసినప్పుడు కూడా అటు ఆర్థిక మంత్రి, ఇటు ముఖ్యమంత్రి కలిసి ప్రకటన చేస్తే బాగుంటుందనే సలహా కూడా ఇవ్వడం జరిగింది. అది తుది పరిశీలనలో ఉంది. త్వరలోనే ఆ నిర్ణయం వెలువడుతుంది. మీ శాఖ తరఫున అర్బన్ హౌసింగ్ సంబంధించి కావచ్చు, లేకపోతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇలాంటి కార్యక్రమాలను చేసే అవకాశం ఉంది. సో వాటి పురోగతి ఎంతవరకు వచ్చింది? అలాగే నా శాఖ తరఫున ఏ విషయంలో కొరత ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే నా మనసు ఎక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్కి 3 స్మార్ట్ సిటీలను కేటాయించడం జరిగింది. విశాఖపట్నం వేళ అమెరికా సహకారంతో సాంకేతిక పరిజ్ఞానం అందించి ఆ పురోగతితో ముందుకెళ్తోంది. 2 పర్యాలు నేను కూడా వెళ్లి పర్యటించాను. ముఖ్యమంత్రి గారు కూడా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న నగరాల్లో విశాఖపట్నం తర్వాత 2 ముఖ్యమైనవి కదా. రెండింటికి సుమారు 500 కోట్ల లెక్కన భూగర్భ జలాల వ్యర్థ జలాలు శుద్ధి చేయడానికి, అలాగే ఈ వర్షపు నీటి నిల్వ లేకుండా చేయడం కోసం అంటే దానికి డ్రైనేజ్కి, స్టామ్ వాటర్ డ్రైనేజ్కి 500 కోట్లు నేను కేటాయించాను. పోలవరం ప్రాజెక్టు విషయంలో నిధులు తగినంత ఇవ్వడం లేదు. అది శుద్ధ పొరపాటు. 1982లో ప్రాజెక్టు మంజూరైంది. 34 సంవత్సరం లెక్కన యావరేజ్ని ఎంత ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో లెక్కేసుకుంటే ఎవరికైనా బోధపడుతుంది. ఆర్థిక మంత్రి గారు మొన్న కొంత ఆందోళనగా నేను మాట్లాడితే ఆయన ఒక మాట చెప్పాడు నాకు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక సహకారం ఏమిటి ఆంధ్రప్రదేశ్కి? ఆ ప్రత్యేక హోదాని మించిందా ఏంది? హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? హోదాని మించి మీరు ఇచ్చేది ఏంటి? ఇప్పుడు వరకు చేసింది ఏమిటి? వివరంగా చెప్తే బాగుంటుందని చెప్పాను. ఆ కబురు తొందరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 2వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆర్థిక అసమానతలతో రష్యా అగ్రస్థానంలో నిలవగా భారత్ తరువాతి స్థానంలో ఉంది. $10 లక్షల లేదా అంతకన్నా ఎక్కువ ఆస్తులున్న వారి సంఖ్య ఆధారంగా న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ ఈ జాబితా రూపొందించింది. దేశంలోని మొత్తం సంపదలో 50% కంటే ఎక్కువ వాటా సంపన్నుల వద్దే ఉంటే ఆర్థిక అసమానత అధికంగా ఉన్నట్లు ఆ సంస్థ వివరించింది. ఈ లెక్క ప్రకారం భారత్లోని మొత్తం సంపదలో 54% కొద్ది మంది ధనికుల వద్ద ఉందని న్యూ వరల్డ్ వెల్త్ వెల్లడించింది. మొత్తం $5,60,000 కోట్ల భారత్ 10వ ధనిక దేశంగా ఉన్నప్పటికీ సగటు భారతీయుడు మాత్రం పేదవాడేనని వివరించింది. రష్యాలోని మొత్తం సంపదలో 62% కొద్ది మంది సంపన్నుల వద్దే ఉందని తెలిపింది. జపాన్ అత్యంత ఆర్థిక సమానత్వం కలిగిన దేశమని న్యూ వరల్డ్ వెల్త్ నివేదించింది. ఆ దేశంలోని మొత్తం సంపదలో 22% మాత్రమే సంపన్నుల వద్ద ఉందని వివరించింది. 11వ G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పసందైన విందు, సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ దేశాధినేతల మనసుల్ని దోచుకున్నాయి. అగ్రనేతల్ని రంగుల లోకంలో విహరింపజేశాయి. G20 సదస్సులో పాల్గొనడానికి వచ్చిన దేశాధినేతలకు విందునిచ్చిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. విందు అనంతరం అక్కడ 45 నిమిషాల పాటు సాగిన 9 సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.